అందరికీ నమస్కారం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని జనసేన పార్టీని సమాయత్తం చేసే దిశగా మా అధిష్టానం నిన్న నైటే మాకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మండలంలోని ప్రతి పంచాయతీలోనూ టౌన్లోని ప్రతి వార్డులోనూ క్రియా కార్యకర్తలతో కమిటీలు ఏమని చెప్పనేసి ఆదేశాలు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రతి పంచాయతీలో కానీ వార్డులో కానీ ప్రతి కమిటీలోనూ వీర మహిళ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోమని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశించింది. రాబోయే రోజుల్లో ఈ పంచాయతీలో ఏదైతే కమిటీలు ఉంటాయో వాళ్ళందరూ కూర్చొని ఆ మండలంలో ఉంటే అధ్యక్షుడు కావచ్చు, ఉపాధ్యక్షుడు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు అందరూ కూడా ఈ కమిటీనే ఎన్నుకుంటుంది. అట్లాగే రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల్లో పొత్తు ధర్మంలో భాగంగా ఏ పార్టీకి అలాట్ కాబడిన పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అన్నీ కూడా వాళ్ళు అలాట్ అగ్రనాయకత్వం కూర్చొని డిసైడ్ చేసిన తర్వాత ఈ కమిటీలే ఆ పంచాయతీ సర్పంచ్గా ఎవరు పోటీ చేయాలా, ఎంపీటీసీగా ఎవరు పోటీ చేయాలా, జెడ్పీటీసీగా ఎవరు పోటీ చేయాలా అని చెప్పనేసి ఈ మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూర్చొని నిర్ణయిస్తే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మేము జిల్లా పార్టీ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. జనసేన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీలో తుది నిర్ణయం, అంతిమ నిర్ణయం జనసేన పార్టీ అధిష్టానం, మా అగ్రనాయకులు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పనేసి మరోసారి స్పష్టం చేస్తూ, ఇంతకుముందు శివరామ్ గారు చెప్పినట్లు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పి కూటమిని గద్దెనెక్కిచ్చారో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ విజృంభించి జయకేతనం ఎగరవేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, కేంద్ర కార్యాలయం నుంచి ఒక ఆదేశాలు వెలువడినాయి. మా రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ అన్న గారికి మరియు మదనపల్లి ఇన్ఛార్జ్. ఏమంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి, సంస్థాగతంగా మనం కమిటీలు వేసుకోలేదు. చాలామందికి అది జన సైనికుల్లో ఒక కొరతగా ఉండేది. ఇప్పుడు ఆ సమయము వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ కమిటీలో భాగస్థులై మనము స్థానిక సమస్యలకు సిద్ధంగా ఉండాలా. ప్రతి ఒక్క మున్సిపల్ పరిధిలో కానీ, మన మండల పరిధిలోని, గ్రామ పరిధిలోని ప్రతి ఒక్కరూ ఈ కమిటీలోకి వచ్చి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనకు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ సార్ గారు. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, మన ఫాజిల్ చెప్పినట్లు కళ్యాణ్ సార్ గారు రబ్బర్ చెప్పులే సామాన్యుడు, రాజకీయాలకు రావాలని పిలుపునిచ్చిన ఏకైక వ్యక్తి. మరి యువతకు పెద్ద అవకాశం ఇస్తానని చెప్పిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే. అదే మాట ప్రకారం ఈ రోజు కూడా ఆయన ఉన్నాడు. రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి మన జనసేన పార్టీలో ఏదైనా సాధించగలడు అనే దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నేను ప్రెసిడెంటల్ టీంలో ఉన్నప్పుడు, కళ్యాణ్ సార్ టీంలో ఉన్నప్పుడు మా టీంలో 3 వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వాళ్ళకు అసలు ఉండడానికి కూడా సొంత ఇల్లు లేని వ్యక్తులు కూడా 2019లో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ రోజు కూడా అదే మాట ప్రకారమే ఈ రోజు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లకు మనము కూటమిలో ఉండాము, ప్రభుత్వంలో ఉండాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇస్తాననేసి చెప్తున్నారు. అందుకనే సామాన్యులు ప్రతి ఒక్కరూ నడుము బిగించి, మన కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ దానికి సమయం వెచ్చించి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. స్థానిక నాయకులు, మండల నాయకులు అందరి సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ మదనపల్లి కార్యాలయంలో సలహాలు, సూచనలు తీసుకొని త్వరలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, వార్డు కమిటీలు, మున్సిపల్ కమిటీలు మరియు దీంతో పాటుగానే ఆ కమిటీలో ఎన్నికైన వ్యక్తులు, కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరినీ చేర్చాలని చెప్పి దాసన్న గారికి సూచనలు వచ్చాయి కార్యాలయం నుంచి. దానికి తగ్గట్టుగా అందరూ ఇక్కడ సలహాలు, సూచనలు చేశారు. దీంతో పాటుగా పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో వారికి మాత్రమే దీంట్లో అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేశారు. దీంట్లో స్థానిక నాయకులు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ మన పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.